సామర్లకోట భీమేశ్వర స్వామి ఆలయంలోని భక్తులతో సిబ్బంది అనుచితంగా ప్రవర్తించారు. భక్తులకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా చూడాల్సిన సిబ్బంది కలెక్టర్ ఆదేశాలను కూడా పట్టించుకోలేదు. క్యూలైన్ మధ్యలో గేటు తీసి తమకు కావాల్సిన వారిని స్వామి దర్శనానికి పంపారు. ప్రశ్నించిన భక్తులపై ఆలయ సిబ్బంది తిట్ల దండకంతో విరుచుకుపడ్డారు. సామర్లకోట భీమేశ్వర స్వామి ఆలయంలోని భక్తులతో సిబ్బంది అనుచితంగా ప్రవర్తించారు. దీనికి సంబంధించి పూర్తి సమాచారం మా ప్రతినిధి అప్పారావు అందిస్తారు. అప్పారావు. యామిని, కాకినాడ జిల్లాలోని సామర్లకోట భీమేశ్వర స్వామి ఆలయానికి భారీగా భక్తులు పోటెత్తారు. శివరాత్రి పర్వదినం నేపథ్యంలో రాష్ట్ర వ్యాప్తంగా నలుమూలల నుంచి ఆలయానికి భారీగా తరలివచ్చారు. ఒక పక్క ఆలయం గోదావరి కాలువకు సమీపంలో పుణ్య స్నానాలు ఆచరించి భారీగా దేవస్థానానికి భక్తులు వచ్చారు. అయితే ఈ క్రమంలో దర్శనానికి సంబంధించి అడ్డదారులు కొంతమంది వెళ్తుండడం తీవ్ర వివాదానికి దారితీసింది. ఇప్పటికే ఆలయం లోపల దర్శనాల ప్రాంతం చాలా ఇరికైంది కావడంతో ఎక్కడ అడ్డదారులు భక్తులను పంపుతుందని జిల్లా కలెక్టర్ 4 రోజుల కిందటే షాన్మోహన్ అధికారులు కూడా హెచ్చరిక జారీ చేశారు. అయితే ఆయన ఆదేశాలు కూడా బేఖాతరు చేస్తూ దేవస్థానానికి సంబంధించి కొంతమంది వాలంటీర్ సిబ్బంది అడ్డగోలుగా వేరే మార్గంలో అడ్డదారులు భక్తులను లోపల పంపించారు. ఈ నేపథ్యంలో తాము గంటల తరబడి క్యూలైన్లు వేచి ఉంటుంటే పక్కదారులో ఆ అడ్డగోలుగా ఏ విధంగా వెళ్తారంటూ కొంతమంది భక్తులు ప్రశ్నించారు. ఈ క్రమంలో అడ్డదారులో వెళ్తున్న భక్తులకి క్యూలైన్లు పడ్డ భక్తులు కూడా కొంత మాట పెరిగింది. ఈ నేపథ్యంలో వాలంటీర్ సిబ్బంది పై దురుసుగా కొంతమంది భక్తుల్ని ప్రశ్నించారు. ఈ నేపథ్యంలో భక్తులకి వాలంటీర్ సిబ్బందికి మధ్య కొంత గొడవ జరిగింది. ఈ నేపథ్యంలో ఇరు వర్గాలు కొంత తోపులాట కూడా చోటు చేసుకుంది. అయితే సమాచారం తీసుకున్న జిల్లా కలెక్టర్ షాన్మోహన్ హుటాహుటినే దేవస్థానం దగ్గరికి వెళ్లి అధికారుల తీరుపై కూడా కొంత అసహనం వ్యక్తం చేశారు. పరిస్థితిని చక్కదిద్దారు. ప్రస్తుతం అయితే దర్శనాలు కూడా ప్రశాంతంగా జరుగుతున్నాయి. అయితే రాష్ట్ర వ్యాప్తంగా భక్తులు పోటెత్తడంతో భారీగా ట్రాఫిక్ జామ్ కూడా నెలకొంది. రైట్, థ్యాంక్ యూ అప్పారావు.